ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్టీ సిరీ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి కాలీఫ్లవర్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దామా. ఇక్కడ ముందుగా 300 గ్రాముల కాలీఫ్లవర్ని తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా తీసుకోవాలని వీడియోలో చూపిస్తున్నాను కదండి. ఆ విధంగా కాలీఫ్లవర్ అనేది చిన్న చిన్న ముక్కలుగా తీసుకోవాలి. ఇక్కడ కొన్ని గిన్నెలో వాటర్ తీసుకొని వాటర్ని బాగా మరిగించిన తర్వాత దానిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని దాని తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని మనం ముందుగా తీసి పెట్టుకున్న ముక్కల్ని ఆ నీళ్ళల్లో వేయాలి. ఇలా మరిగించిన నీళ్ళల్లో కాలీఫ్లవర్ ముక్కలు వేసుకుంటే కాలీఫ్లవర్ అనేది బాగా శుభ్రమవుతుంది. చూస్తున్నారు కదండి ముక్కలన్నీ ఎలా ఉన్నాయో. ఈ ముక్కలన్నీ చల్లారేదాకా పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఒక గిన్నె తీసుకొని దానిలోకి 2 టేబుల్ స్పూన్ వరకు మైదాని, 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ని, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి 3 వేసుకొని దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలండి. దాని తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని దానిలోకి 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలానే ముందుగా కట్ చేసి పెట్టుకున్న 3 నుంచి 4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ నేను జీడిపప్పు వేసుకుంటున్నానండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు. దాని తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం తురుము పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని వాటన్నిటిని బాగా కలుపుకోవాలండి. ఇంకా నేను కొంచెం ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి, అది ఆప్షనల్ మాత్రమే. ఇప్పుడు కొంచెంగా వాటర్ పోసుకొని పిండిని అంతటిని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిలో మనం ముందుగా పక్కన పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదండి ముక్కలకి పిండి మొత్తం ఎలా పట్టిందో. ఇది పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ని హీట్ చేసుకోండి. అలా హీట్ చేసుకున్న ఆయిల్లో మనం కలిపి పెట్టుకున్న క్యాబేజీ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేస్తూ వేయించుకోవాలి. చూస్తున్నారు కదండి ఎంతో సింపుల్గా అయిపోయింది. ఇది ఈవినింగ్ పూట పిల్లలు స్నాక్స్గా చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఇది కాలీఫ్లవర్ సీజన్ కాబట్టి మార్కెట్లో అందరికీ కాలీఫ్లవర్ అనేది చాలా ఈజీగా దొరుకుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్ల రూపంలో మాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.